ఈ రోజు మనం చాలా ఆరోగ్యకరమైన రాగి దోశ చేసుకుందాం. రాగిలో కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరానికి బలం ఇచ్చే మంచి అల్పాహారం ఇది. రాగి పిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం పెరుగు, ఇవే మన రాగి ప్రధాన పదార్థాలు. ముందుగా అన్ని కలిపి పలుచగా మిశ్రమం చేసుకోవాలి. రాగి శరీరానికి చల్లదన్ని కూడా ఇస్తుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ఆహారం అంటారు. ఇప్పుడు తవ్వ బాగా వేడెక్కాలి. ఇనుప తవ్వాపై దోశ వేస్తే రుచి ఇంకాస్త బాగుంటుంది. ఇలా పలుచగా దోశ పోస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. చుట్టూ కొంచెం నూనె వేస్తే దోశ బంగారు రంగులో వస్తుంది. పిల్లలకు కూడా రాగి చాలా బలం ఇస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు మంచిది. ఇప్పుడు మరోవైపు కూడా కొంచెం కాల్చాలి. చూసారా ఎంత అందంగా క్రిస్పీగా వచ్చిందో. ఇదిగో మన ఆరోగ్యకరమైన రాగి దోశ సిద్ధమైపోయింది. చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇంట్లో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం చేస్తే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రయత్నించండి.